డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన వైసీపీలో జాయిన్ అవబోతున్నారు. అయితే అంతకుముందు ఆయన జనసేనలో జాయిన్ అవుతారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూడా 2-3 సార్లు ముద్రగడ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 14వ తేదీన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. దీనిపై మనతో మాట్లాడిన బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీరు కూడా స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. జనసేనలో ఆయన రావడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు, ఏం జరిగింది? మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నారు. అంతా రాష్ట్రం అంతా తిరిగి జగన్ గెలిపించుకోవడం కోసం ప్రచారం చేస్తారని చెప్తున్నారు. యాక్చువల్గా ఆయన రావడానికి సిద్ధం, కళ్యాణ్ గారు తీసుకోవడానికి కూడా సిద్ధం. మధ్యలో బీజేపీతో మనకి అలయన్స్ ఉన్న పార్టీ, బీజేపీ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ముద్రగడ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు కొన్ని అండర్స్టాండింగ్ రావడం, కొన్ని రాకపోవడంలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో మనం కలిసాం. ఆయన వస్తారని సుముఖంగా ఉన్నప్పుడు వాళ్ళు కళ్యాణ్ గారిని కూడా చెప్పడం జరిగింది. మేము మన పార్టీలోకి వస్తాను, మీరేం కంగారు పడొద్దని చెప్పడం, ఆయనకి తగిన స్థానం కల్పించాలని కూడా చెప్పారు. అదే విషయాన్ని ఆయన కూడా కన్వే చేసాం. కాదేంటంటే బీజేపీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం లేట్ అయింది. నిన్న అప్రోచ్ అయ్యారు, రాజ్యసభ ఇస్తాం మీకు, మా పార్టీ నుంచి పోటీ చేయమని నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ ఆయన నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను, నేను వస్తానని చెప్పాను కాబట్టి వైసీపీకి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. దాంట్లో ఇట్ ఈజ్ ఓపెన్, వెరీ క్లియర్. దీంట్లో ఏమీ దాచిది లేదు. ఎందుకు జరగలేదంటే టైం గ్యాప్. ఆ టైంకి బీజేపీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం, ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు జగన్ తరపున ప్రచారం చేస్తారని చెప్తున్నారు. కాపు ఓట్లంతా వైసీపీకి పడేలాగా చేస్తారని ఇండైరెక్ట్గా అని చెప్తున్నారు కామెంట్. ప్రాణం పోతే ఎవరు వేయరండి, ప్రాణం పోతే ఎవరు వేయరు, వైసీపీ ఓటు వేయరు కాపులు. మళ్ళీ కాపులు పోటీ చేయొచ్చు కానీ కాపులు వేయరు. కాపులకి ఏదైనా చేసి ఉంటే రేపొద్దున్న మనం గట్టిగా నిలబెట్టి అడగడానికి ఉంటుంది. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయకుండా ఉన్న కాపు వర్గాలను అన్నీ కొట్టేసి మీ సొంత వ్యాపారం డెవలప్ చేసుకున్నటువంటి జగన్ అనుకొని స్థాపించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇంకా కాపులు ఎలా ఓట్లేస్తారు? అంటే ఏం ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదా జనసేన మీద ముద్రగడ వైసీపీలో జాయిన్ అవ్వడం వల్ల, లేకపోతే చేగొండి హరిరామజోగి, చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరడం వల్ల ఏం ఇంపాక్ట్ ఉండే అవకాశం? నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఒక మనిషి రాజకీయాల్లో పోయినప్పుడు ఆ ఇన్ఫాక్ట్ ఎందుకు ఉండదని మనం అనుకుంటా, ఉంటుంది ఎంతో కొంత. కానీ ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు కొంత రాబోవచ్చు. అంత మాత్రాన కాపు కులం అంతా వ్యక్తి వెనకాల ఉన్నదనుకుంటాం పొరపాటు. కాబట్టి ఆయన మంచి వ్యక్తిగా, నిజాయితీపరుడుగా పార్టీలోకి రావాలనుకున్నాం. అది ఎంతవరకు వాస్తవం. ఆ రోజు మంచోడని, ఈ రోజు చెడ్డోడని అలవాటు నాకు లేదు. ఖచ్చితంగా ఒక వ్యక్తి వెళ్ళిపోతే పార్టీ నుంచి ఎంతో కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది పార్టీకి. అంతేగాని పూర్తిగా ఈయన వెళ్ళిపోయారు కాబట్టి కాపులంతా వెళ్ళిపోయారు, ఈయన వచ్చారు కాబట్టి కాపులంతా వచ్చారు అన్నది అవాస్తవం. అంటే వస్తారని ఎదురు చూశాను అని ఒక లేఖ కూడా రాశారు. పవన్ కళ్యాణ్ వస్తారని ఎదురు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ గ్యాప్ మీరు అర్థం చేసుకోండి. మనం బీజేపీతో అలయన్స్లో ఉన్నాం. మనకన్నా ముందు బీజేపీ వాళ్ళు వాళ్ళని పెద్ద ఆయన కలవడం జరిగింది. ఈ మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మేము కూడా కలవడం జరిగింది. మా తర్వాత తెలుగుదేశం కూడా కలవడం జరిగింది. ఆయన అయితే జనసేనలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్తానని చెప్పారు. ఆయన రాలేదు కాబట్టి ఆయన వస్తే నేను వస్తానని చెప్పారు. మరి ఈరోజు ఆయన 14వ తారీఖు తాడేపల్లి వచ్చి జాయిన్ అవుతున్నాడు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్తలేదు కదా. అంటే ఆయన కూడా ఏంటంటే కలవాలనుకున్నప్పుడు అందరూ తల పెట్టి దిగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో టైం బీయింగ్లో ఆయన వైసీపీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగని నేను ఎవరిని దీంట్లో కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేనే మాట్లాడాను, అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఎవరిని కామెంట్ చేసుకోలేదు. ఆయన ఎదురు చూసిన మాట వాస్తవం. వీళ్ళు ఏంటంటే బీజేపీ పెద్దలు కలుస్తారు కదా అని కళ్యాణ్ గారు వెయిట్ చేయడం వాస్తవం. బీజేపీ పెద్దలు నిన్న కలవడం వాస్తవం. కలిసినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం వాస్తవం. సరే, 24 స్థానాలే తక్కువ స్థానాలు అనుకుంటే మళ్ళీ త్యాగం చేసి 21 స్థానాలకి పవన్ కళ్యాణ్ దిగిపోయాడని పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేస్తుంది. వైసీపీ ఎలాగే ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, అవమానం భరించింది ఎవరండి? ఈ వైసీపీ నాయకులు కాదు కదా. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు భరిస్తారా, లేకపోతే మాలాంటి వాళ్ళు భరిస్తాం? ఓడిపోయిన వాళ్ళు ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. గెలిచేవాళ్ళ కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసే తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం కలవలేదు, పదవి కోసం కలవలేదు. ఆయన పదవే కావాలంటే ఇవాళ రాజ్యసభ ఆయనకు వస్తుంది. రాదా? మీకు తెలీదా? కానీ ఆయన ఎందుకు అన్నాడంటే ఈ రాష్ట్రం పాడైపోతుంది, మనం అడ్డుకున్నాం కాబట్టి మనం 100 మెట్లు దిగైనా సరే బీజేపీని, తెలుగుదేశం పార్టీని మనం కలవాలి. కలిస్తే రాష్ట్రం అభివృద్ధి. మళ్ళీ రాబోయేది కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి మరికొంత ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి అమరావతి నగర్ నిర్మించుకొని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని, విశాఖ ఉక్కుని ఆపకుండా ప్రత్యేక హోదా కానీ దాని స్థానంలో ఏదైనా ఇచ్చినా సరే ఈ ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలి, ఇక్కడ యువకులు ఇక్కడే ఉద్యోగం చేయాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ 100 మెట్లు దిగితే మేము సపోర్ట్ చేస్తాం. ఇవాళ నా సీట్ ఏమో నాకేం గ్యారంటీ లేదా.
ఈరోజు ఉందా, నాకు గ్యారంటీ ఉందా? అయినా నేనేమి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుకోవడం. నా తరపున ఆయన పోరాడుతున్నాడు అండి. తాడేపల్లి సీట్ కావాలని ఆయన అడుగుతూ ఉన్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా వాళ్ళు పట్టుకోవడం అవసరం లేదు. మరి 2 పార్టీలు ఒకటి అనుకున్నప్పుడు మీరు పోటీ చేస్తేయండి, మేము పోటీ చేస్తేయండి. సార్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందా? ఇప్పుడు సీట్లు తగ్గిపోయిన క్రమంలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు అనేది డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు పూర్వకాలంలో అయితే ఆవు దూడ గుర్తని, అస్తం గుర్తని, లేదా గుర్తులు గుర్తుపెట్టారు. ఇప్పుడు మనుషులు గుర్తుపెట్టుకునే పరిస్థితి వచ్చింది. మీడియా పనిచేస్తూ ఉంది. చదువుకున్న యువకులు ఎక్కువ మంది చదువుకుంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా గైడ్ చేస్తారు. ఫైనల్గా మీ సీటు ఖరారైనంటే తాడేపల్లిగూడెం నుంచి మీరు దాదాపుగా మీ పేరు, మీ సీటు ఖరారైందని తెలుస్తుంది. స్పష్టత ఇచ్చారా? నాకు ఎప్పుడో స్వస్థ, ఇవాళ కొత్తగా ఇచ్చేది ఏం లేదు. నాకు ఎప్పుడో స్వస్థత ఇచ్చారు. నేను ఆల్రెడీ వర్క్ ఇస్ డన్. ఆల్రెడీ నేను వర్క్ గోయింగ్ అని వెళ్తా ఉంది. ఇప్పుడు ఇంకా ఇంకో 10 విలేజ్లు తిరిగితే మొత్తం విలేజ్లు అయిపోతాయి. దాదాపు 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసాం అండి. లోకల్ బాడీస్ ఎలక్షన్ చేయించాను. కలిసి అన్ని మీటింగ్లోనూ యాక్టివ్గా పనిచేసాం. అన్ని ప్రజల్లో కష్టసుఖాల్లో ఉన్నాం. కరోనా సమయంలో కష్టసుఖాల్లో ఉన్నాం. సో డెఫినెట్గా నాకు సీట్ వస్తుందని నేను ఆశాభావిస్తున్నాను. సార్ ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం సంబంధించి కలిసిన మాట వాస్తవమే, పార్టీలోకి వస్తానని ఆయన కూడా చెప్పారు. కానీ మధ్యలో ఒక టైం గ్యాప్ వల్లే ఇది జరిగింది. వైసీపీలో చేరడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా కాపు ఓట్లు అనేవి ఒక వ్యక్తిని చూసే ఒక వ్యక్తి ద్వారా ఓట్లు అనేవి వెళ్ళమనేది బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. బీజేపీతో కొంత పొత్తు ఉండడం కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కారణంగానే ముద్రగడ వేరే పార్టీలోకి వెళ్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తాడేపల్లిగూడెం దాదాపుగా తనకే ఖరారైంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా చేసుకుంటున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ టీవీ మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.